నా పేరు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్. తెలంగాణ గిరిజన లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతా ఉన్నాను. ఈరోజు ఏదైతే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి భౌసింగ్ బావాజీ గారి ఏదైతే పుణ్యక్షేత్రాన్ని సందర్శించి దర్శించుకోవడం జరిగింది. మరి ఈరోజు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ఈ ప్రాంతానికి రావడానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత కొన్ని సంవత్సరాలుగా బంజారాలు గిరిజన లంబాడీల యొక్క ఏదైతే వారి చరిత్రలను కనుమరుగు చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఏడుకొండలపైన ఉన్నటువంటి హతిరాం బావాజీ యొక్క మఠాన్ని కూడా ఈరోజు ఈ పాలకులు నామరూపం లేకుండా చేస్తున్నటువంటి పరిణామాలను మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి ఆస్తులను కూడా, వేల కోట్ల రూపాయల ఆస్తి మఠ ఆస్తులను కూడా ఈరోజు అన్యక్రాంతం చేసిన పరిస్థితులను మనం చూసాం. మరి అదేవిధంగా కడతాల్ మైసిగండిలో ఏదైతే కెంకాళి భవాని లంబాడీల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి సప్త భవానీ మాతల్లో కెంకాళి భవాని ఒకరు. మరి ఆ భవానీ మాత వెలిసినటువంటి కడతాల్ మైసిగండి ప్రాంతంలో ఈరోజు అక్కడ కూడా ఆ చరిత్రను నామరూపం లేకుండా చేస్తూ మైసమ్మ అని పేరు పెట్టేసి ఈరోజు లంబాడీల యొక్క గిరిజనుల యొక్క చరిత్రను కనుమరుగు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే నారాయణపేట జిల్లా లోక మసంద్ వారి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ పుణ్యక్షేత్రాన్ని కూడా ఈరోజు పాలకులు వివక్షకు గురి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ యాదాద్రిలో ఏదైతే లింగ బసవేశ్వర స్వామి అనే పేరుతో ఈరోజు కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి ఆ బోర్డును తీసుకొచ్చి లింగ బాద్షా ఏదైతే లంబాడీల యొక్క గురువు అయినటువంటి ఆ పుణ్యక్షేత్రాన్ని కూడా ఈరోజు లింగ బసవేశ్వర స్వామి అని పేరు పెట్టేసి ఏదైతే తెలంగాణ గిరిజన లంబాడీల యొక్క ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి ఇటువంటి ఆనవాళ్ళుగా చరిత్రలుగా ఉన్నటువంటి వాటిని ఈరోజు బోర్డులు మార్చేయడము, ఆ చరిత్రలను తుడిపేసే ప్రయత్నాలు తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు సందర్శించడం జరిగింది. ఇటువంటి పుణ్యక్షేత్రానికి ప్రతి సంవత్సరం ప్రతిరోజు మీరు చూస్తూ ఉన్నారు, వేలాది మంది ఈరోజు భక్తులు రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాలు. మరి ఇక్కడ ప్రభుత్వాలు వివక్ష ఎందుకు చూపుతా ఉన్నాయి? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక శాతం గిరిజన లంబాడీలు ఉన్నారు. దాదాపు 60 లక్షల పైచిలుకున్నారు. మరి వారి యొక్క ఆరాధ్య దైవము, వారి యొక్క సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడం భాగంగా ఈరోజు ఇటువంటి పురాతన ఏదైతే మా గురువులు, మా ఆది వంశస్థులు ఉన్నటువంటి వారి యొక్క నామాలను చెరిపేసే ప్రయత్నాలు చేయకూడదని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి కావచ్చు, మంత్రులకు కావచ్చు, ఎంపీకి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా గిరిజన లంబాడీల ఐక్య వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ క్షేత్రానికి చుట్టుపక్కల ఉన్నటువంటి 10 ఎకరాల భూమిని కొని ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి పేరు మీద ఈరోజు రిజిస్ట్రేషన్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ